ఫ్రెండ్స్, ఈ టీవీ ఎల్జీ 42 ఇంచెస్ టీవీ బేసిక్ మోడల్. ఈ టీవీలో మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఉంది. నేను అన్నీ చెక్ చేశాను. మదర్ బోర్డ్ ప్రాబ్లం ఇష్యూ ఉంది దాని లోపల. ఈ టీవీకి మనం యూనివర్సల్ బోర్డ్ ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం. ఈ టీవీకి యూనివర్సల్ బోర్డ్ మనకు సెట్ అవుతుంది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము. యూనివర్సల్ బోర్డ్ మార్కెట్లో ఇలా అవైలబుల్లో ఉంటుంది. ఈ యూనివర్సల్ బోర్డు లోపల ఏమేమి ఉన్నాయో చూద్దాం. మనం యూనివర్సల్ బోర్డ్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. రిమోట్ వస్తుంది, ఇది సెట్టింగ్ కోసం. ఇది కీప్యాడ్ అండ్ సెన్సార్ అనమాట. సో మనకి యూనివర్సల్ బోర్డ్ బాక్స్లో ఇవే వస్తాయి. ఇది యూనివర్సల్ బోర్డ్. మనం చూద్దాం ఇక్కడ యూనివర్సల్ బోర్డ్ దీంట్లో ఏమేమి ఉంటాయి. ఇది ఎల్విడిఎస్ కనెక్టర్. దీంట్లో మనం ఎల్విడిఎస్ ఇన్సర్ట్ చేయాలి. ఎల్విడిఎస్ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ మనకు మార్క్ కూడా ఉంటుంది. ఇది కీప్యాడ్ అండ్ సెన్సార్, దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మనం 12 volts సప్లై ఇవ్వాలి అండ్ డ్రైవ్ అండ్ కమాండ్ కూడా దీంట్లోనే ఇస్తాం మనం. ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇది ప్యానల్ సప్లైలు అనమాట. ప్యానల్ సప్లైలు ఏమేమి ఉంటాయి, 3.3 volt ఉంటుంది, 5 volt ఉంటుంది అండ్ 12 volts ఉంటుంది. మనం ప్యానల్ రిజల్యూషన్ అండ్ ప్యానల్ సప్లైని బట్టి మనం చెక్ చేసుకొని దానికి ఏ సప్లై ఇవ్వాలని ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం 32 అండ్ అబోవ్ టీవీలు అన్నిటికీ మనం 12 volts యూజ్ చేస్తాము. కొన్ని టీవీలకు 5 volt కూడా ఉంటుంది. ఈ 3. దీంట్లో మనం యూనివర్సల్ బోర్డు ఇన్సెట్ మనం చేస్తున్నాం కాబట్టి దానికి అసలు ఏమేమి ఉంటాయి దాని లోపల అనుకుంటే మనకు VGA ఒకటి ఉంటుంది. మనం దీనికి డైరెక్ట్ కంప్యూటర్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. HDMI అండ్ హెడ్ఫోన్ అవుట్ కూడా ఉంటుంది దీని లోపల. ఇది USB పెన్ డ్రైవ్, మనం లేటెస్ట్ ఫార్మాట్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంది. ఆడియో అవుట్ అనమాట. ఇది మనం ఈ కనెక్టర్స్ డైరెక్ట్ స్పీకర్స్కి ఇచ్చుకోవచ్చు మనం డైరెక్ట్ టీవీలో ఇన్సర్ట్ చేసినప్పుడు. సో ఇది మనం ఎట్లా ఇన్స్టాల్ చేద్దామని చూద్దాం ఇప్పుడు. నేను ఆల్రెడీ స్క్రూస్ ఓపెన్ చేశాను టీవీది. ఇది మనకు టీవీలో మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఉంది. మనం ఇప్పుడు ఆ బోర్డ్ ఎలా ఇన్స్టాల్ చేద్దామో చూద్దాం. మదర్ బోర్డ్ అయితే మనం రిమూవ్ చేసి పక్కకు పెట్టుకుందాము. అంటే మనకు పవర్ సప్లై నుంచి 3 కమాండ్స్ కావాలి. ఒకటి వచ్చేసి సప్లై వోల్టేజ్ ఉండాలి 12 volts అండ్ గ్రౌండ్ ఒకటి కావాలి అండ్ డ్రైవ్ అండ్ కమాండ్ ఒకటి కావాలి. సో పవర్ సప్లై స్టార్టింగ్ వోల్టేజ్ ఏముంటుందంటే 7.5 వోల్టేజ్ వస్తుంది మనకి. 7.5తోనే మనకు డైరెక్ట్ ఆన్ కాదు కాబట్టి మనం 7.5 వోల్టేజ్ని 13 voltsకి మనకు ఇక్కడ షార్ట్ చేసామనుకోండి, అప్పుడు డ్రైవ్ అండ్ కమాండ్ అండ్ బ్యాక్లైట్ సప్లై కూడా దీని లోపల ఆన్ అవుతుంది. సో ఆ సప్లై ఎలా షార్ట్ చేయాలని మనం చూద్దాం ఇప్పుడు.
మనకి ఇక్కడ వోల్టేజ్ చార్ట్ కూడా మనకి కనిపిస్తుంది. ఇక్కడ మనం స్టార్టింగ్ వోల్టేజ్ చూసుకుందాం చూడండి. మనకి స్టార్టింగ్ 8.6 వోల్టేజ్ వచ్చింది కదా, దాన్ని మనం పవర్ ఆన్ కమాండ్కి స్టార్ట్ చేసినప్పుడు సప్లైలు అన్నీ జనరేట్ అవుతాయి. ఫస్ట్ సప్లై 13 వోల్ట్స్ వచ్చింది చూడండి, మనకు 13 వోల్ట్స్ కావాలి. సో ఈ వైర్స్ ఏంటి అంటే, ఒకటి 13 వోల్ట్స్ తీసుకున్నాను ఇక్కడ ఫిల్టర్ పైన, అండ్ ఇదే ఫిల్టర్ పైన గ్రౌండ్ తీసుకున్నాను నేను. ఇక్కడ రాసి ఉంటుంది డ్రైవ్ ఆన్ కమాండ్ అని చెప్పేసి, డ్రైవ్ ఆన్ వోల్టేజ్. ఈ డ్రైవ్ ఆన్ వోల్టేజ్ ఇదనమాట. సో నేను డ్రైవర్ కమాండ్ కూడా ఒకటి తీసుకున్నాను. దీన్ని మనం మదర్ బోర్డ్కి కనెక్ట్ చేద్దాం. ఇది మదర్ బోర్డ్ కనెక్టర్. ఇక్కడ రెడ్ ఉంది కదా, ఇది మదర్ బోర్డ్ కనెక్టర్. దీంట్లో మనకు వోల్టేజెస్ మెన్షన్ చేసి ఉంటాయి. ఫస్ట్ 12 వోల్ట్స్, ఇది 12 వోల్ట్స్కి 12 వోల్ట్స్ ఇస్తున్నాము. ఇది ఆన్ ఆఫ్ వోల్టేజ్, ఆన్ అని రాస్తుంది కదా, ఆన్ వోల్టేజ్కి డ్రైవ్ ఆన్ కమాండ్ ఇస్తున్నాం మనం. ఇక్కడ గ్రౌండ్కి గ్రౌండ్ ఇచ్చేస్తున్నాం. సో సప్లై కనెక్షన్ అయిపోయింది. దీన్ని మనం టీవీలో ఇన్సర్ట్ చేసి చూద్దాము. సెలెక్ట్ చేసుకోవాలని మార్కెట్లో మనకి ఇలా అవైలబుల్ ఉంటాయి ఎల్విడిఎస్ కనెక్టర్స్. మనకి ఇట్లా ఫ్లాట్ కనిపిస్తుంది, ఇంకొకటి మనకి ఇలాగ క్లిప్ టైప్ కూడా కనిపిస్తుంది. ఇది క్లిప్ టైప్ ఉంది కదా, క్లిప్ టైప్ మనం చూసుకోవాలి. క్లిప్ టైప్లో సప్లై ఇక్కడ సైడ్ ఉంది కాబట్టి మనం క్లిప్ ఇన్సర్ట్ చేస్తే ఎక్కడ సైడ్ చూద్దాం. ఇట్లా మనం క్లిప్ ఇన్సర్ట్ చేసాం అనుకోండి, ఇది సప్లై పిన్. సప్లై పిన్ దీనికి ఫ్యూజ్కి రావాలన్నమాట. ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సప్లై రాసి ఉంటుంది ఎక్కడ సైడ్ అని చెప్పేసి, ఇండికేషన్ ఉంటుంది. ఇండికేషన్ సైడ్ సప్లై కనెక్ట్ చేసుకోవాలి. ఇంత క్లిప్. ఇది ప్యానల్ వచ్చేసి రిజల్యూషన్ ఫుల్ హెచ్డి రిజల్యూషన్ 12 వోల్ట్స్తో వర్క్ చేస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన ప్యానల్ డేటా కనిపిస్తుంది. ఇది ప్యానల్ నంబర్. ఇది ప్యానల్ లుక్లో కానీ లేదా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. దీని రిజల్యూషన్ ఎంత, సప్లై ఎంత దాంట్లో వస్తుంది. ఇది ఫుల్ హెచ్డి కాబట్టి 10 పైర్ వైర్ తీసుకున్నాను నేను. 10 పైర్ వైర్ ఫుల్ హెచ్డి కనెక్టర్. ఇది హెచ్డి అయితే 5 పైర్స్ ఉంటుంది వైర్. 5 పైర్స్ వైర్ పెట్టుకోవచ్చు హెచ్డికి. ఇది ఫుల్ హెచ్డిది కాబట్టి నేను ఫుల్ హెచ్డి పెట్టుకున్నాను ఇక్కడ. హెచ్డి ఇట్లా ఉంటుంది, 5 పైర్స్ ఉంటాయి. 1 2 3 4 5 సప్లై కాకుండా 5 పైర్స్ ఉంటాయి అనమాట. దీనికి 10 పైర్స్ ఉంటాయి చూడండి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 పైర్స్ ఉన్నాయి దీంట్లో. 10 పైర్స్లో మనకు 2 టైప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ సప్లై ఉండేటివి ఉంటాయి. మ్యాక్సిమం ఎల్జీ ప్యానల్స్లో లెఫ్ట్ సైడే ఎక్కువ ఉంటాయి. ఇట్లా కనెక్టర్ ఉంటుంది, రైట్ సైడ్ కూడా మనకు దొరుకుతుంది, అవైలబుల్ ఉంటుంది మార్కెట్లో. మనం సప్లైని చెక్ చేసుకొని చూసుకోవచ్చు మనం ఏది కావాలని. ఇక్కడ మనకు చూసుకుంటే బ్యాక్లైట్ కూడా ఆన్ అయిపోయింది. ఈ యూనివర్సల్ బోర్డ్లో డిఫాల్ట్గా ఫుల్ హెచ్డి సాఫ్ట్వేరే ఉంటుంది. డిఫాల్ట్గా ఫుల్ హెచ్డి సాఫ్ట్వేర్ ఉంటుంది.
మనకు కొన్ని ప్యానల్స్లో హెచ్డి ఉంటుంది. హెచ్డి ఉన్నప్పుడు మనము ఇన్పుట్ ప్రెస్ చేసి 31181 ప్రెస్ చేసుకుంటే మనకు హెచ్డి కూడా చేంజ్ అవుతుంది మనకి ఇది. ఇలాగా ఫ్రెండ్స్ మనకి పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇన్స్టాల్ చేయడం ఇలాగా. సో మనం దీనికి ఫైనల్గా ఏంటంటే ఆడియో ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూసుకుందాము. ఇవి ఆడియో సాకెట్స్ అనమాట. లెఫ్ట్ రైట్ మధ్యలో 2 గ్రౌండ్స్ ఉంటాయి. మన స్పీకర్ ఉంది కదా, ఇవి టీవీ స్పీకర్స్. చూసారు కదా యూనివర్సల్ బోర్డ్ ఎలా ఫిక్స్ చేయాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.